పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. చాలామంది బ్రహ్మ ముహూర్తం అంటే ఈ టైంని కనుక యూటిలైజ్ చేసుకుంటే ఆ హోల్ డేతో పాటు ఆ వీక్, ఆ మంత్, ఆ ఇయర్ కూడా బాగుంటుందని చెప్పేసి నమ్ముతారు. అయితే ఇది మనకు ఎలా పనిచేస్తుంది, మనం ఎలా యూనివర్స్కి కనెక్ట్ అవుతాము, అట్ ద సేమ్ టైం ఒకవేళ మనం బ్రహ్మ ముహూర్తంలో కనుక లేస్తే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. బ్రహ్మ ముహూర్తం చాలా ఎలాబరేట్ చేసి చెప్పాలి అని అంటే దీనివల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటండి? అంటే ఫ్యూచర్ని మనం ముందే పసిగట్టగలుగుతామా? అంత పవర్ ఉంటుందా? ఎలా? వండర్ఫుల్ క్వశ్చన్ నాగరాజ్ గారు. అయితే ఈ బ్రహ్మముహూర్తం మీద చాలామంది చాలా వీడియోస్ చేశారు. సో ఇది నేను 5 స్టెప్స్లో చెప్తాను నాగరాజ్ గారు. ఫస్ట్ ఏంటంటే బ్రహ్మముహూర్తం అంటే ఏంటి, సెకండ్ బ్రహ్మముహూర్తం వల్ల విశ్వంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం. థర్డ్ది బ్రహ్మముహూర్తం వల్ల ఎవరికైనా ఉపయోగపడిందా, వాళ్ళు ఎటువంటి అడ్వాంటేజెస్ తీసుకున్నారు అనే దాని గురించి, అండ్ ఫోర్త్ వన్ బ్రహ్మముహూర్తం నాకు ఎలాగ ఉపయోగపడింది, అండ్ ఫిఫ్త్ వన్ మీకు ఎలాగ ఉపయోగపడుతుంది అనే దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ వన్, బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మ అంటే యూనివర్స్, ముహూర్తం అంటే టైం. అంటే యూనివర్సల్ టైంనే మనం బ్రహ్మముహూర్తం అంటాం. క్లియర్ కదా? అయితే మనకు రోజుకి 24 గంటలు ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. గంటకి 60 నిమిషాలు. అంటే మన రోజుకి ఎన్ని నిమిషాలు ఉంటాయంటే 1440 నిమిషాలు ఉంటాయి. దీన్ని మనం ఏం చేస్తామంటే 30 ముహూర్తాలుగా డివైడ్ చేశారు. ఎంతోమంది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇది వస్తుంది. దీని స్టోరీ మళ్ళీ డిఫరెంట్, కష్ట కాల అని వేరే ఉంటాయి. అయితే 1440 డివైడెడ్ బై 30 ఈక్వల్ టు 48 నిమిషాలు. అంటే ఏంటి? ఒక ముహూర్తానికి 48 నిమిషాలు. క్లియర్ కదా? అయితే ఎప్పుడైతే సన్ రైజ్ అవుతుందో దీన్ని రుద్ర ముహూర్తం అంటారు. సన్ రైజ్ ఎప్పుడైతే అవుతుందో దాన్ని రుద్ర ముహూర్తం అంటారు. దానికి 48 నిమిషాల ముందు దాన్ని వచ్చేదాన్ని సముద్ర ముహూర్తం అంటారు. ఈ సముద్ర ముహూర్తానికి 48 నిమిషాల ముందు వచ్చేదాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే సింపుల్ ఏంటి, మనకు ఎప్పుడైతే సన్ రైజ్ అవుతుందో ఆ సన్ రైజ్ అయ్యే 96 నిమిషాల ముందు నుంచి బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుందని. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి మరి ఎలా తెలుస్తుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో? మనం గూగుల్కి వెళ్ళి మీరు ఏ లొకేషన్లో ఉన్నారో అక్కడ సన్ రైజ్ ఇన్ హైదరాబాద్ అని కొట్టారనుకోండి. ఫర్ సపోజ్ ఈరోజు 6:40 AM 6:40కి వచ్చింది. ఇప్పుడు 6:40 మైనస్ 96 మినిట్స్ అంటే ఎంత? 5 గంటల 4 నిమిషాల నుంచి బ్రహ్మముహూర్తం స్టార్ట్ అయినట్టు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిందే. సో ఓకే, అర్థమైంది శ్రవణ్, బ్రహ్మ అంటే ఇదంతా చెప్పావు, దీనివల్ల ఉపయోగం ఏంటి, విశ్వంలో ఎటువంటి చేంజెస్ జరుగుతాయి అనే సెకండ్ టాపిక్ గురించి మాట్లాడితే, మన హైదరాబాద్లో మాట్లాడుకుంటే పొల్యూషన్ ఎక్కడి వరకు ఉంటుందండి? రాత్రి 10 వరకు, 11 వరకు, 12 వరకు పొల్యూషన్ ఉంటుంది. అంటే ట్రాఫిక్ అంతా ఉంటుంది. దాని తర్వాత సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. అయితే ఈ టైంలో చెట్లు ఏం చేస్తాయి? మనకు అందరికీ తెలిసిందే, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో పొద్దున పూట మార్నింగ్ ఒక 3:30, 4:30, 5 o'clockకి పక్షులు అరుస్తూ ఉంటాయి, సౌండ్స్ చేస్తూ ఉంటాయి, మంచి నాయిస్ మనకి అంతా వినిపిస్తూ ఉంటుంది కదా సౌండ్స్. ఆ టైంలో ఏమవుతుందంటే విశ్వంలో కూడా చేంజెస్ రావడం మొదలు పెడతాయి. కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ చేంజెస్ రావడం మొదలు పెడతాయి. అంతవరకు మనకు అర్థం కాకపోతే ఒక ఆకు మనం తీసుకుంటే ఆకుకి చిన్న హోల్స్ ఉంటాయి, వాటిని స్టొమాటా అంటారు. అంటే ఈ స్టొమాటో ఏం చేస్తుందంటే రాత్రి డిపాజిట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, దాన్ని పీల్చుకొని ఫ్రెష్గా పొద్దున్నే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంటుంది. ఎప్పుడైతే పొద్దున్నే ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటుందో అప్పుడు అటువంటి గాలి కనుక మనం పీల్చుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. హెల్త్ పరంగా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మన మైండ్ సెట్ మారుతుంటుంది, ఆలోచించే విధానం మారుతూ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా. అయితే ఇది మార్నింగ్ 9కి 10కి కూడా వస్తుంది కాదు, 7కి 8కి మళ్ళీ ట్రాఫిక్ మొదలవుతుంది కదా, ఇది డిపాజిట్ అవుతూ ఉంటుంది ఆకు మీద. అదే పొద్దున్నే 4:30కి 5కి ఆ టైంలో ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. దాని కనుక మనం పీల్చుకుంటే మన ఆలోచన విధానం ఖచ్చితంగా మారుతుంటుంది. అండ్ మీరు చెప్తుంటే నాకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా గుర్తొస్తుందండి. ప్యూర్లో ఇట్స్ అ క్రియేటివ్ టైం అని చెప్పడానికి నాకు ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలు అలా కంటి ముందు తిరుగుతున్నట్టుంది మీరు చెప్తుంటే. ఒక పువ్వు పరిమళించే టైం కూడా అదే టైం, అంటే సృష్టి క్రియేట్ అయ్యే టైం. ఒక మనిషి ఆలోచన విధానం మారే టైం కూడా అదే, ఒక మనిషి యాక్టివిటీ మారే టైం కూడా అదే. డెఫినెట్లీ. జనరల్గా చాలామంది, అంటే మీ ఇంట్లో పూల చెట్లు ఉంటాయి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. 3 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి 5:30 బిట్వీన్లో జరిగేటువంటి చేంజెస్
అది సృష్టి క్రియేట్ అయ్యే టైం అని చెప్పేసి డెఫినెట్లీ అండి. ఇది ఎగ్జాంపుల్ మీరు చెప్తుంటే అర్థమైందండి. ఎస్ డెఫినెట్గా, అందుకనే ప్యూర్ క్రియేటివ్ టైం. ఎస్ అందుకే బ్రహ్మ అంటే సృష్టి, అంతే, క్రియేషన్ కాస్మిక్ ఎనర్జీ, అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను అనమాట. జనరల్గా మనం మీకు ఫోన్ చేయాలనుకోండి, పీక్ టైం 10ంటికి మేము ఫోన్ చేస్తే మీకు ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు. అదే నేను పొద్దున్నే 5ంటికి కాల్ చేస్తే నన్ను తిట్టుకున్నా కాల్ ఎత్తుతారు, అరే ఏంట్రా 5ంటికి కాల్ చేశారని. అలాగే దేవుడు కూడా పొద్దున్నే 9ంటికి 8ంటికి బిజీ అయిపోతారు, పొద్దున్నే 4:30కి ఎవరు లేవరు కదా, అందరూ బద్దకస్తులు పడుకుంటూ ఉంటారు. ఆ టైంలో మన ప్రేయర్స్ అనేవి యూనివర్స్ వింటూ ఉంటుంది, అక్కడ నుంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది, దేవుడు వింటాడు, ఖచ్చితంగా మనం అనుకున్నవి జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా మళ్ళీ సపరేట్ థియరీ. మనం మాట్లాడుకుంటే మనకి కళ్ళ ముందు ఉన్నదైతే ఈ ఆకు నుంచి టొమాటో ద్వారా ఒక ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది, దాని ద్వారా మన హెల్త్ అనేది బెటర్ అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఫస్ట్ బ్రహ్మముహూర్తం అంటే ఏంటి, ప్రకృతిలో ఎటువంటి చేంజెస్ జరుగుతాయి. థర్డ్ వన్ ఏంటంటే దీనివల్ల ఎవరైనా అడ్వాంటేజెస్ పొందారా? జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎన్నో వీటి గురించి చెప్పారు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, వీళ్ళందరూ చెప్పారు. సరే, మన దేశంలో స్వామీజీలు మునులు వీటి గురించి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. ఏ కంట్రీ అయినా సరే పొద్దున పూట లేవటం వల్ల, కొంతమంది సీఈఓస్ పొద్దున్నే లేస్తారు, వాటిని మనం వాళ్ళు ఫాలో అవుతారండి. మన వాటిని కొంతమంది పొద్దున్నే లేచి వాళ్ళ డే రొటీన్ని స్టార్ట్ చేస్తుంటారు. దానివల్ల ఇంట్యూషన్ పెరుగుతుంది. ఇంట్యూషన్ అంటే ఏంటి, మనం అంటుంటాం ఇన్నర్ వాయిస్. మనకు కొన్నిసార్లు అర్థమవుతుంది, ఇది మంచిదా చెడా, చేయాలా వద్దా, నాకు ఎందుకో చేయాలనిపించట్లేదురా, ఇది చేస్తే బాగుండురా అని అనుకుంటాం కదా. అది చాలా చాలా పవర్ఫుల్. అది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలా చేసుకున్న ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. ఫస్ట్ వన్ ఏంటంటే, ఈ వ్యక్తి కనిపిస్తున్నారు కదా, ఈ వ్యక్తి పేరు టామ్ జస్టిన్. ఈయన ఒక అమెరికన్ స్పీకర్ అండ్ కోచ్, నాలాగా అమెరికాలో ఒక టాప్ కోచ్ అనమాట. ఈయన ఏం చేశారంటే ప్రతి మండే లాస్ ఏంజలస్ నుంచి శాన్ డియాగో అనే ప్రదేశానికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఎవ్రీ మండే ఒకే ఫ్లైట్. ఆ ఫ్లైట్ పేరు ఏంటంటే పసిఫిక్ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ 182. ఈ ఫ్లైట్లోనే ఎవ్రీ మండే లాస్ ఏంజలస్ నుంచి శాన్ డియాగో వెళ్ళేవాడు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా అదే జర్నీ చేసేవారు, అదే ఫ్లైట్లో వెళ్ళేవారు బ్రహ్మముహూర్తంలో. ఆ టైంలో మార్నింగ్ పూట వెళ్ళేవారు. వెళ్ళిన తర్వాత ఒకరోజు ఆయనకి ఏమనిపించిందంటే, సండే ఫ్యామిలీతో అంతా టైం స్పెండ్ చేసిన తర్వాత ఆయన ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసేసుకున్నారు. బుక్ చేసుకుని రేపు మండే వెళ్ళాలి కదా. ఆయన ఏం చేశారంటే, ఎందుకో ఫ్లైట్లో వెళ్ళబుద్ధి కావట్లా, ఈసారి కార్లో వెళ్దాం అనుకున్నారు. ఫస్ట్ టైం ఆయన కార్లో వెళ్దామని అనిపించింది అని చెప్పి సరే అనిపించి మొత్తం ఫుడ్ ఆయన అరేంజ్ చేసుకుని అంతా ట్రావెల్ చేయడం మొదలుపెట్టారు, లాస్ ఏంజలస్ నుంచి శాన్ డియాగో. ఈయన ఎప్పుడైతే శాన్ డియాగో రీచ్ అయ్యేసరికి ఆయన ఒక న్యూస్ విన్నారు. ఆ న్యూస్ ఏంటంటే, ఈ పసిఫిక్ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ 182 అనేది క్రాష్ అయిందని. ఎప్పుడు ఏదైతే ఫ్లైట్ ఈయన ఎక్కుతాడో అదే ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, క్రాష్ అయిపోయింది. షాక్ అయిపోయాడు. 144 మంది చనిపోయారు ఆ క్రాష్లో. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్సిడెంట్స్ ఇన్ శాన్ డియాగో అని ఇప్పటికి కూడా ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడో జరిగింది, 1980లో 90లో జరిగింది. అయినా ఇప్పటికి కూడా అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రాషెస్. ఈయన ఆశ్చర్యపోయారు. ఆయనకి లోపల అనిపించింది, అరే నేను ఎందుకో అటు వెళ్ళటం కరెక్ట్ కాదు, నేను కార్లోనే వెళ్తానని అనుకున్నారు. కాబట్టి ఈయన ఈరోజు మన ముందున్నారు. ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఆయన షేర్ చేశారు. సో అలాగే మన జీవితంలో కూడా ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఒక బిజినెస్ పెట్టేటప్పుడు కానీ మనకి లోపల ఇన్నర్ వాయిస్ వస్తుంది, దాన్ని మనం పెంచుకోవాలి. ఎప్పుడైతే మన ఇన్నర్ వాయిస్ పెంచుకోవాలంటే బ్రహ్మముహూర్తం చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మన మైండ్ సెట్, మన ఆలోచన విధానం, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని బెటర్ చేసుకుంటే ఖచ్చితంగా ఎలాంటి ఇన్సిడెంట్ నుంచి మనం తప్పించుకోవచ్చు కదా. చాలామంది ట్రైన్ యాక్సిడెంట్స్ నుంచి, ఒక కార్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవచ్చు, బస్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవచ్చు. సో మన ఇంట్యూషన్ని పెంచుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈయన పేరు కొర్నాడ్ హిల్టన్. ఈయన ఒక అమెరికాలో ఒక బిజినెస్ మ్యాగ్నెట్. ఈయన ఏం చేశారంటే, చికాగోలో ఒక హోటలు చాలా లాసెస్లో ఉంది. ఈ హోటల్ని ఈయన కొనాలనుకున్నారు. ఎంత కొనాలనుకున్నారు? ఇది ఓపెన్ బిడ్డింగ్స్, క్లోజ్డ్ బిడ్డింగ్స్ మనం చూస్తూ ఉంటాం. ఐపీఎల్ ఆక్షన్ జరుగుతుంటుంది. ఆక్షన్ జరిగేటప్పుడు 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు అంటారు. ఎవరైతే ఎక్కువ చెప్తారో ఈ ప్లేయర్ ఆ టీంకి వెళ్ళిపోతారు. అయితే క్లోజ్డ్ బిడ్డింగ్స్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ 500 రూపాయలు అనుకుందాం. అయితే నేను ఇప్పుడు 600 అని రాశాను, మీరు 1000 రూపాయలు రాశారు. ఇప్పుడు మీరు ఎంత రాశారో నాకు తెలియదు, నేను ఎంత రాశారో మీకు తెలీదు. ఎవరైతే ఎక్కువ రాశారో ఈ ప్రోడక్ట్ వాళ్ళ సొంతం అయిపోతుంది. సో అలాగే ఆ హోటల్ కూడా వీళ్ళు ఏం చేశారంటే క్లోజ్డ్ బిడ్డింగ్ చేశారు. క్లోజ్డ్ బిడ్డింగ్ చేసి ఈయన ఎంత రాశారంటే $165,000 అని రాశారు. తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ, అవసరమా, 165,000 రాశాను ఏంటి అని చెప్పి కొంత ఆలోచించుకున్నారు. దానికి ఒక 2 days టైం ఉంది. తర్వాత రోజు ఆయన వెళ్ళి ఆయన ఈ 165,000 బదులు $180,000 అని రాశాడు. రాస్తే ఈయన విన్నర్ అయ్యాడు.
విన్నర్ అయితే సెకండ్ ప్లేస్ ఎంత అనుకుంటారు? $1,78,000. బా, అంటే కేవలం $2,000 తేడాతో ఆయన ఈ హోటల్ చైన్ని, ఆ హోటల్ని ఎక్వైర్ చేసుకున్నారు. దాని తర్వాత హిల్టన్ అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హోటల్ చైన్స్ ఇన్ వరల్డ్ ఆయన క్రియేట్ చేయడానికి ఆ చిన్న ఇంట్యూషన్ అప్పుడు మొదలైంది. అలాగే మీరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న, అప్పులతో మునిగిపోతున్న వాటి నుంచి బయటికి రావాలంటే అటువంటి ఇంట్యూషన్ మనం బిల్డ్ చేసుకోవాలి. ఏ పని చేస్తే, ఏ నిర్ణయం తీసుకుంటే మనం జీవితంలో అభివృద్ధి చెందుతామో అటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ టైం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నేను చెప్పినట్టు ఫోర్త్ వన్ నాకు ఎలాగ ఉపయోగపడింది? అరే నువ్వు ఎంత చెప్తున్నావు కదరా శ్రవణ్, నీకు ఎలా ఉపయోగపడింది అంటే, జీవితంలో నేను ఏదైతే డబ్బు సంపాదించాలనుకున్నానో అది నేను సంపాదించా. ఎటువంటి రిలేషన్షిప్, నేను నిజం చెప్పాలంటే నా వైఫ్ని నేను మేనిఫెస్టేట్ చేశా. ఎటువంటి వ్యక్తిని కావాలి, ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి, ఎటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి నేను చేయాలను, నేను దాన్ని మేనిఫెస్ట్ చేశా. ఎటువంటి జాబ్ నేను చేయాలనుకున్నానో దానికి మేనిఫెస్ట్ చేశా. నేను 6 కంట్రీలు తిరిగా. అరే ఒక్కసారి ఆన్సైట్కి వెళ్తే చాలరా బాబా అనుకున్నాను, కానీ ఆ కంట్రీస్కి వెళ్ళి అక్కడ నేను వర్క్ చేశా. డిఫరెంట్ కంట్రీ వాళ్ళతో వర్క్ చేశా. 12 డిఫరెంట్ కంట్రీస్ పీపుల్తో ఇండియా నుంచి వర్క్ చేశా. 6 కంట్రీలు తిరిగాను, 12 కంట్రీ పీపుల్తో చైనీస్, జపనీస్, మెక్సికన్స్, రొమేనియన్స్, జర్మన్స్, ఆస్ట్రేలియన్స్ వీళ్ళతో నేను వర్క్ చేశా. 6 కంట్రీలు, అక్కడ ఫిలిప్పీన్స్, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, యుఏఈ వాటిలో నేను అక్కడ వర్క్ చేశా. అక్కడికి వెళ్ళి వర్క్ చేశా. అండ్ అలాగే కోవిడ్ టైంలో 12 కంట్రీల వాళ్ళతో నేను వర్క్ చేశా. సో నేను ఏవైతే ఆర్థికంగా లక్ష్యాలు అనుకున్నానో వాటిని సాధించా. నేను ఎటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలో నేను దాన్ని మేనిఫెస్ట్ చేశా. ఎటువంటి హెల్త్ కావాలనుకున్నానో దానికి మేనిఫెస్ట్ చేశా. ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉండాలి, నేను ఒక టాప్ వాటి కోసం నేను మేనిఫెస్ట్ చేశా, నేను అచీవ్ చేశా. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా అచీవ్ చేయొచ్చు. ఎప్పుడైతే మీ మైండ్ సెట్, మీ థాట్స్, మీ మైండ్ సెట్ వీటన్నిటిని అలైన్ చేసుకొని మీరు ఎవరైతే నిద్రపోతున్నారో అటువంటి సమయంలో మీరు మీ గోల్స్ మీద వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. అయితే మీరేం చేయాలి? 4 అయిపోయాయి. మీరేం చేయాలి? మెడిటేషన్ చేసుకోవచ్చు, ఎఫర్మేషన్స్, విజువలైజేషన్ అండ్ వీటన్నిటితో పాటు యాక్షన్ చేయాలి. యాక్షన్ చేయకుండా ఏది, ఇప్పుడు మీరంటే నాకు ఇష్టం అండి, నాగరాజ్ చాలా మంచోడు, నాగరాజ్కి నేను ఫుడ్ పెడతా, నాగరాజ్ వచ్చినప్పుడు నేను గిఫ్ట్ ఇస్తా, నాగరాజ్ వచ్చినప్పుడు నేను చేస్తానని ఎఫర్మేషన్ చేసుకున్నా. కానీ మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయలే, మీకు కాఫీ కూడా ఇవ్వాల, టీ కూడా ఇవ్వాల, టిఫిన్ కూడా పెట్టలా. మీరంటే నాకు ఇష్టం అవుతుంది అప్పుడు? లేదు కదా. యాక్షన్లో చూపెట్టాలి. నేను రాసుకుంటే నేను నాగరాజ్కి వచ్చినప్పుడు మంచిగా నేను ఇంట్లో విజువలైజ్ చేసుకుంటే ఉపయోగపడదు. అవి ఉపయోగపడతాయి. దాంతోపాటు యాక్షన్ చేయకపోతే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా వర్క్ అవ్వదు. సో మీరు ఎలా బెటర్ చేసుకోవాలి, ఏమేమి చేయాలి? పొద్దున్నే లేస్తాం, ఏం చేయాలి? ప్లాన్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, టైంని ఎలా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి, టైం బ్లాక్స్గా ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది కనుక మీరు నేర్చుకోగలిగితే, మీరు రొటీన్ కనుక మీరు మార్చుకోగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో, డ్రీమ్స్ పెట్టుకున్నారో, మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, కారు కొనుక్కోవాలనుకున్నా, ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకున్నా, అనుకున్న జాబ్ని చేయాలనుకున్నా, ఒక బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా ఈ టైంలో లేచి వాటి కోసం మీరు కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. రియల్లీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండి. బ్రహ్మముహూర్తం గురించి చాలా వీడియోస్ వింటూ ఉంటాం కానీ బట్ ఇంత డీటెయిల్డ్గా అంటే 2 సార్లు చూసినా కూడా మనల్ని మనం కూర్చొని ఓకే ఇలా ఉంటుందా అని అనుకునేంత ఇదిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. సో జనరల్గా చాలామంది 2025లో వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎస్, వాళ్ళకి ఏమైనా క్లాసెస్ ఉన్నాయా? డెఫినెట్లీ అండి. సో జనవరి 6th నుంచి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కండక్ట్ చేసి మనం ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అదేంటంటే మైండ్ఫుల్ మిలీనియర్. నేను 7 days చేస్తున్నా. బట్ చాలామంది అప్పుల బాధలో నుంచి బయటికి రావాలనుకుంటున్నారు. ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు నాకు అప్పులు ఉన్నాయి, ఈ అప్పుల ఊబిలో నుంచి నేను బయటికి రావాలి, నేను అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకున్నాను, 2025 మిగతా సంవత్సరాల కన్నా డిఫరెంట్గా ఉండాలి అని చాలామంది అనుకుంటున్నారు. వాళ్ళ కోసం మీరు జీవితంలో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్, రిలేషన్షిప్ లైఫ్ బెటర్ చేసుకోవాలి అనుకుంటే సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ కోర్స్ అండి. ఇది 9 రోజుల పాటు ఉంటుంది. మార్నింగ్ 5 గంటల నుంచి 6:30 వరకు ఉంటుంది, 90 నిమిషాలు. జనవరి 6వ తారీఖు నుంచి మొదలవుతుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, మీకు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించాలి అనుకున్నప్పుడు, మీరు అనుకున్న లైఫ్ని లీడ్ చేయాలనుకున్నప్పుడు, మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు ఛేదించాలనుకున్నప్పుడు ఈ కోర్సు మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అప్పుల బాధల నుంచి బయటకు వచ్చి ఎలా మల్టీ మిలీనియర్ అవ్వాలి, మైండ్ఫుల్ మిలీనియర్ అనేది నాకు. దీంతో పాటు 2 రోజుల పాటు అదనంగా మనం మనీ మేనిఫెస్టేషన్ చేస్తున్నాం. మీ లైఫ్లో ఎటువంటి సమస్య ఉన్నా సరే 9 రోజుల్లో మీకు అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. ఒక డైరెక్షన్ అనేది మారుతుంది, మీ ఆలోచన విధానం మారుతుంది. 2025 మిగతా సంవత్సరాలతో పోల్చుకుంటే అద్భుతంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.
నేను ఎప్పుడు చెప్పేదే, మీరు సెషన్ జాయిన్ అవ్వండి, మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో మీరు ఎవరైనా అండి, మీరు ఒక హౌస్ వైఫ్ అయినా, ఒక జాబ్ చేస్తున్న బిజినెస్ పర్సన్ అయినా సరే, మీ బిజినెస్ని గ్రోత్ చేయాలి అనుకుంటున్నారు, ఇంకా ఎంతోమందికి ఉపాధి కల్పించుకోవాలనుకుంటే ఐ కెన్ హెల్ప్. ఎలా మనం చేయొచ్చు, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవాలి, 2025 10 సంవత్సరాల్లో ఏదైతే మీరు గ్రోత్ చూడాలనుకుంటున్నారో ఒక 2025లో అటువంటి గ్రోత్ చూడొచ్చు. అది సాధ్యం కూడా. నేను ఏది ఉట్టిగా చెప్పట్లేదండి, ఖచ్చితంగా మనం అటువంటి రిజల్ట్ చూడొచ్చు. మీరు ఎటువంటి వ్యక్తి అయినా, మీరు ఒక స్టూడెంటా, జాబ్ చేసుకునే వాళ్ళు, మీ శాలరీని డబల్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదు ఒక అప్పులు ఉన్నాయి, అప్పుల్లో నుంచి ఎలా బయటికి రావాలి, బిజినెస్ని ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఒక హౌస్ వైఫ్ హ్యాపీగా ఉండాలి, అందరినీ మేనేజ్ చేసుకోవాలి, వీటన్నిటికీ హెల్త్ పరంగా కూడా మనం చెప్తూ ఉంటాం, వెల్త్ పరంగా చెప్తాం, రిలేషన్షిప్ పరంగా మనం చెప్తాం. వీటన్నిటి పరంగా మనకి ఈ సెషన్ 9 రోజుల పాటు మైండ్ఫుల్ మిలీనియర్ ప్లస్ మనీ మేనిఫెస్టేషన్ 9 రోజులు ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సో జనవరి 6th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మైండ్ఫుల్ మిలీనియర్ విత్ మనీ మేనిఫెస్టేషన్. ఈ బ్యాచ్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.